వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ జె కామేశ్వరరావు గారు. సార్ నమస్తే. నమస్తే. ఎస్, లాస్ట్ టైం మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ అయితే కొన్ని లక్షల మంది చూశారు. చాలామంది వ్యూవర్స్ అయితే మళ్ళీ ఒకసారి మీతో ఇంటర్వ్యూ చేయమని చెప్పారు. సో రియల్ ఎస్టేట్ మీద మీకు ఎంత అనుభవం ఉందో కూడా మొన్న లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మీరు చెప్పడం కూడా జరిగింది. చాలామంది వ్యూవర్స్ సో మీరు ఎప్పటి నుంచి రియల్ ఎస్టేట్ మొదలుపెట్టారు చెప్పి కూడా అడిగారు. ఒకసారి వ్యూవర్స్ కోసం మీ ప్రొఫైల్ ఒకసారి చెప్పండి. నేను ఐఎమ్ బ్రిగేడియర్ జె కామేశ్వరరావు. 1987 ముందు నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉండేవాడిని. ఇన్కమ్ ట్యాక్స్లో కూడా వాల్యుయేషన్ ఆఫీసర్గా రియల్ ఎస్టేటే డీల్ చేస్తూ ఉండేవాడిని. ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ వదిలేసి నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. అందరూ చాలామంది తిట్టారు, ఎందుకు ఆర్మీ జాయిన్ అయ్యారు ఇన్కమ్ ట్యాక్స్ వదిలేసని. కానీ ఆర్మీ జాయిన్ అయ్యాలని నా తపన ఉండేది. ఆ యూనిఫామ్ అంటే చాలా అట్రాక్షన్ ఉండేది నాకు. అందువల్ల ఆర్మీ జాయిన్ అయ్యాను. ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత ఎప్పుడు కూడా జాయిన్ అయినందుకు రిపెంట్ అవ్వలేదు. ఎందుకంటే ఆర్మీ లైఫ్ చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సోషల్ లైఫ్ కానీ కామరేడర్షిప్ కానీ అంతా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మళ్ళీ 2018లో బ్రిగేడియర్గా రిటైర్ అయ్యాను. దానికి ముందు చీఫ్ ఇంజనీర్గా చేశాను. చీఫ్ ఇంజనీర్గా ఉన్నప్పుడు మొత్తం సౌత్ ఇండియా, మహారాష్ట్ర నా కింద ఉండేది. అప్రాక్సిమేట్లీ 500 ప్రాజెక్ట్స్ నేను సివిల్ ప్రాజెక్ట్స్ డీల్ చేస్తున్నాను. అది కూడా యాక్చువల్లీ ఇఫ్ యూ సే ఇట్ ఈస్ ఎ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఓన్లీ. దాని తర్వాత నేను డిప్యూటీ చైర్మన్ 7th సెంట్రల్ పే కమిషన్గా వెళ్ళాను ఢిల్లీలో. ఓకే. నేను ఎంతమందిని డీల్ చేస్తున్నా అంటే 13.5 lakh ఎంప్లాయీస్, 26 lakh పెన్షనర్స్ యొక్క శాలరీ ప్యాకేజ్ కానీ వాళ్ళ పాలసీస్ కానీ నేను తయారు చేశాను 7 CPCలో. దాని తర్వాత రిటైర్ అయిన తర్వాత 2018లో రిటైర్ అయ్యాను. దాని తర్వాత సాస్ ఇన్ఫ్రాలో సీఈఓగా చేశాను. సాస్ ఇన్ఫ్రా గురించి మీకు తెలిసే ఉంటుంది. సీఈఓ చేసిన తర్వాత కొంతకాలం తర్వాత నా ఓన్ కంపెనీ స్టార్ట్ చేశాను, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కంపెనీ. అది కాకుండా నేను పెద్ద కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో మెంబర్ ఆఫ్ హైదరాబాద్ ఏంజల్స్. మీ ఓన్ కంపెనీ పేరు సార్? న్యూ విజన్ రియాలిటీ. న్యూ విజన్ రియాలిటీ. యా. సో దగ్గర 2018లో మీరు రిటైర్మెంట్ అన్నారు. బేసిక్గా రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా వరకు రెస్ట్ తీసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. మీరేంటి సార్ మళ్ళీ రియల్ ఎస్టేట్ తర్వాత రియల్ ఎస్టేట్లో మీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేయడం ఏంటి? మీకు ఇంట్రెస్టా లేకుంటే ఫస్ట్ నుంచి, లేకుంటే ఇంకా నాది రిటైర్మెంట్ వయసు కాదు, నేను ఇంకా ఏదో సాధించాలని చెప్పి మీరు ఇంకా ఈ ఫీల్డ్లో ఉన్నారు? రియల్ ఎస్టేట్ అంటే నాకు చాలా ప్యాషన్. నేను చదివి అందరికీ ఎడ్యుకేట్ చేసి నా ఎడ్యుకేషన్ వల్ల ఇన్వెస్టర్స్ వాళ్ళ వెల్త్ పెరిగితే నాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. మనీ కోసం అయితే కాదు, నాకు మనీ కోసం వర్క్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే నాకు పెన్షన్ వస్తుంది. నా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి దాని ద్వారా వచ్చే ఇన్కమ్ కూడా నాకు ఉండటానికి సఫిషియెంట్ అనమాట. కానీ కంప్లీట్ డిఫరెంట్ ఫీల్డ్ కదా సార్. అంటే మీరు అంతకుముందు ఆర్మీలో చేయటం అదొక డిఫరెంట్ ఫీల్డ్ అయితే ఇది ఒక డిఫరెంట్ సెక్టర్. అంటే ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నప్పుడు నేను రియల్ ఎస్టేట్లోనే డీల్ చేస్తూ ఉండేవాడిని, వాల్యుయేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్. అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్, నేను బాంబేలో ఉండేవాడిని, అప్పటి నుంచి నా ఇంట్రెస్ట్ రియల్ ఎస్టేట్లో పెరిగిందనమాట. ఆర్మీలో ఉన్నప్పుడు కూడా నేను రియల్ ఎస్టేట్ సెమినార్స్ కానీ కాన్ఫరెన్సెస్ కానీ అవన్నీ అటెండ్ అవుతూ ఉండేవాడిని. హైదరాబాద్ వచ్చినా కూడా నాకు 2 months సెలవులు వస్తే 1 month ఈ మొత్తం హైదరాబాద్ అంతా తిరుగుతూ ఉండేవాడిని. ఎక్కడెక్కడ ఎంత రేట్స్ ఉన్నాయి, ఎలా ఎవరికన్నా అడిగిన వాళ్ళకి మాత్రమే నేను అడ్వైజ్ ఇస్తూ ఉండేవాడిని అనమాట. అంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ముంబై, పూణే, చెన్నై, బెంగళూరు. సో మీరు అటువైపు ఎక్కువ మీ జాబ్ పర్పస్ అటు సైడే ఉంటారు. ఎందుకు అటువైపు చూడకుండా హైదరాబాద్ వైపే మీరు మళ్ళీ రియల్ ఎస్టేట్లో? అంటే హైదరాబాద్ నా నేటివ్ ప్లేస్ లాగా, అంటే మా నేటివ్ ప్లేస్ బందర్ అయినా కూడా మేము అందరూ ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అవుతున్నాం కాబట్టి హైదరాబాద్లో ఒక అభిమానం ఉందన్నమాట. ఒక అభిమానమైనా లేకుంటే ఫ్యూచర్ హైదరాబాద్ ఇలా ఉండబోతుందని ఒక విజన్ ఏమన్నా? అది లక్కీగా ఫ్యూచర్ హైదరాబాద్ కూడా గ్లోబల్ సిటీగా డెవలప్ అయ్యి చాలా డెవలప్మెంట్ రావడానికి చాలా ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది నా అదృష్టం అనమాట. నేను ఇక్కడ ఉండటం, అలాగే ఉన్న ప్రదేశంలోని డెవలప్మెంట్ బాగా జరగడం కూడా నా అదృష్టం. ఏంటి మీ మొదటి ప్రయాణం రియల్ ఎస్టేట్లో ఎలా స్టార్ట్ అయింది? హైదరాబాద్లో నా ఫస్ట్ ప్రయాణం 1987లో 10,000 రూపాయలు పెట్టి నేను ట్రైనింగ్ అయిన తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీలో ట్రైనింగ్ 1 year జరుగుతుంది. చాలా టఫ్ ట్రైనింగ్ అనమాట. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత నాకు ఒక 30,000 ఎరియర్స్ వచ్చినాయి అనమాట. ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళు శాలరీ ఇవ్వరు.
ఒకసారి అన్నీ కలిపి ట్రైనింగ్ అయిన తర్వాత ఇస్తారన్నమాట. అందులో ఒక 10,000 పెట్టి మియాపూర్లో 300 గజాలు తీసుకున్నాను. 10,000కి 300 గజాలు. 300 గజాలు ఏ ఇయర్ సార్ ఇది? 1987లో. ఓకే. ఇప్పుడు దాని వాల్యూ 2.7 crores. 2.7 crores. అవునండి. ఎన్ని సంవత్సరాలు ఈ గ్యాప్? 87 అంటే దాదాపు ఒక 30 ఇయర్స్. 30 years పైన. 30 years పైన. అవును, 35 years యూ కెన్ సే. ఎన్ని రెట్లు పెరిగింది 2.7 crore అంటే 270 times. ఎస్. 270 times పెరిగింది అనమాట. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మధ్యలో కూడా వేరియస్ ప్లేసెస్లో గాజుల రామారంలో ఇన్వెస్ట్ చేశాను. 1/2 acre ల్యాండ్ నేను 14.5 lakhsకి తీసుకున్నాను గాజుల రామారంలో. ఒక ఎకరా? 1/2 acre. 1/2 acre. అంటే ఎకరం యూ కెన్ సే 30 lakhs. 30 lakhs. అవును. అది వచ్చేసి 2005 ఆ ప్రాంతంలో తీసుకున్నాం అనమాట. అది కూడా ఇప్పుడు 30 crores, 20 crores నుంచి 30 crores మధ్యలో నడుస్తుంది. దాని తర్వాత నేను చాలా ఫ్రెండ్స్కి అందరికీ అడ్వైజ్ ఇస్తుండేవాడిని. ఎవరైతే అడ్వైజ్ తీసుకున్నారో వాళ్ళకి మంచి ఎప్రిషియేషన్ బాగా దొరికింది. ఓకే. మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. సో రియల్ ఎస్టేట్లో కూడా మంచి లాభాలు చూశారు మీరు? లాభాలు చూసాము. సో మొత్తం మీద ఇప్పుడు ఫోకస్ అంతా హైదరాబాద్ వైపోయింది సార్, ప్రపంచం మొత్తం. ఇంకా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ఎక్కడన్నా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయాలంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి లాస్ట్ 2 దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. అవును. అయితే ఇప్పుడు ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ 10 years టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కొత్త గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కొంచెం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొంత ఆలోచన దూరంలో పడ్డారు కొంతమంది. ఎందుకంటే పాత గవర్నమెంట్ ఎలాంటి పాలసీలు తీసుకొని వచ్చిందో మీరు చూశారు. అంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆ పాలసీని కంటిన్యూ చేస్తుందా, చేస్తే ఎక్కడ చేస్తుంది, సో ఎక్కడ మళ్ళీ దాన్ని డ్రాప్ చేస్తుందని చెప్పి చాలామంది ఒక అనుమానంతో ఉన్నారు. సో దీని గురించి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? పాలసీస్ వైజ్ పాస్ట్ గవర్నమెంట్స్ తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు అంతకుముందు ప్రభుత్వాన్ని ఎలా కంటిన్యూ చేశారో, చంద్రబాబు నాయుడు గారి పాలసీస్ కానీ అన్నీ, ఈ గవర్నమెంట్ కూడా అన్ని పాలసీస్ కంటిన్యూ చేస్తుంది. కానీ ప్రజెంట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా అది దాన్ని కంటిన్యూ చేస్తుంది. కానీ 3 ప్లేస్ల్లో మాత్రం వాళ్ళు పాత పాలసీస్ని కంటిన్యూ చేయలేదు. మీకు తెలిసిందే, అది 1110 జియో ఒకటి. పాత గవర్నమెంట్ అది ఎత్తేస్తూ జియో 69 ఇష్యూ చేసింది. కానీ రేవంత్ రెడ్డి గారు వేరియస్ ప్రకటనలో చెప్పారు ఆ స్టేటస్ కో విల్ బి మెయింటైన్డ్ అని. సెకండ్ ఫార్మా సిటీ ప్లేస్లో మెగా సిటీ వస్తుందని క్లారిఫై చేశారు. ఇనిషియల్గా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, కానీ శ్రీధర్ రెడ్డి గారు దాన్ని కన్ఫ్యూజన్ ప్రెస్ మీట్లో క్లియర్ చేశారు. దట్ ఫార్మా సిటీ రాదు, ఫార్మా క్లస్టర్స్ వస్తాయి. ఇన్ కేస్ ఫార్మా సిటీ చేయాలంటే ఒక 100 kilometers దూరం వెళ్ళి అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తాము, అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. థర్డ్, మెట్రో లైను, ఎయిర్పోర్ట్ మెట్రో లైను ఏదైతే రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ప్లాన్ చేశారో, మార్కింగ్ కూడా చేశారు గ్రౌండ్ మీద పాత గవర్నమెంట్, దానిని చేంజ్ చేశారు ఈ గవర్నమెంట్. రేషనల్గా తీసుకుంటే ఈ 3 డెసిషన్స్ కూడా నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రైల్వే లైన్ ఉందనుకోండి, ఈ రైల్వే లైన్ పక్కనే ఓఆర్ఆర్ ఉంది. ఓఆర్ఆర్ మీద మనం ఫాస్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఒక సైడ్ ఏమో 1110 జియో ఉంది. కాబట్టి ఎకనామికల్లీ దిస్ రైల్వే లైన్ ఈజ్ నాట్ వైబుల్. అందుకే ఎల్ఎన్టీకి ఇచ్చినప్పుడు ఎల్ఎన్టీ ఏమన్నదంటే విల్ నాట్ టేక్ ఇట్ యాజ్ దిస్ వన్. అప్పుడు ఎల్ఎన్టీ రిజెక్ట్ చేస్తే స్టేట్ గవర్నమెంటే ఫండింగ్ చేస్తానని చెప్పింది అనమాట. ఓకే. అంటే ఎకనామికల్లీ వైబుల్ కాదు ఒకటి, ఆల్రెడీ ఓఆర్ఆర్ ఉంది కాబట్టి రిక్వైర్మెంట్ యాక్చువల్లీ లేదు. అసలు రిక్వైర్మెంట్ ఎక్కడ ఉన్నది, డెన్సిటీ ఉన్న పాపులేషన్ నుంచి ఈ రైల్వే లైన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు తీసుకొస్తున్నారు. మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కందుకూరు వరకు కూడా phase 2లో ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. ఈ 3 పాలసీస్ కాకుండా మిగిలిన అన్ని పాలసీస్ పాత గవర్నమెంట్ ఏవైతే చేసినాయో, మంచిగా చేసిందో అవన్నీ ఈ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది. కానీ ఇంకొకటి మర్చిపోయారు మీరు, ధరణిలో కూడా చాలా మార్పులు తీసుకున్నారని చెప్పి కూడా. అవును, ఇవన్నీ ధరణిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ధరణిని కంటిన్యూ చేస్తున్నారు, కానీ అందులో ఇంప్రూవ్ చేస్తున్నారు. ధరణిని ఇంప్రూవ్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈజ్ ఏ గుడ్ డెవలప్మెంట్ ఫర్ ది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్కి చాలా మంచిది. ఎందుకంటే చాలామంది రైతులు
ధరణిలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అమ్ముకోలేకపోయారు. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఉంది, లేకపోతే అర్జెంటు కొడుకు చదువు గురించి అమ్ముకోవాలి, చాలామంది అమ్ముకోలేకపోయారు కొన్ని ప్రాపర్టీస్ ఆ ధరణిలో ప్రాబ్లం వల్ల. ఈ గవర్నమెంట్ వచ్చి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి ధరణిని ఇంప్రూవ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. సో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు 90 days అవుతుంది. ఇప్పటికీ రియల్ ఎస్టేట్లో కొంత స్తబ్దత ఉంది అని చెప్పి కూడా అంటున్నారు. అంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన దాకా ఇలానే ఉంటుంది, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కొంచెం వేగం పెంచుకునే అవకాశం ఉందని చెప్పి కూడా అంటున్నారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ దాకా ఇలా ఉండే అవకాశం ఉందంటారు? పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు కొద్దిగా స్లో ఉంటుంది. ఇది జనరల్ ఫెనామినా. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే లిక్విడిటీ అనేది ఎలక్షన్స్ కోసం వెళ్ళిపోతుంది. దానివల్ల ఒకటి స్లో అవుతుంది. సెకండ్ ఏంటంటే ఇన్వెస్టర్స్ ఈ గవర్నమెంట్ నెక్స్ట్ కంటిన్యూ అవుతుందా లేదా అనే డౌట్ కూడా ఉండొచ్చు. అదే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒకవేళ కాంగ్రెస్కి రీజనబుల్గా మెజారిటీ వచ్చి రీజనబుల్ సీట్స్ వస్తే ఈ గవర్నమెంట్ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కొద్ది సీట్లు వీళ్ళకి వస్తే ఇంకా రియల్ ఎస్టేట్ వేగం పుంజుకోవడానికి అవకాశం ఉంది. అంటే మన ట్రెడే ప్రాపర్టీ షో కూడా సక్సెస్ అని చెప్పి అన్నారు. అవునండి. అంటే చాలామంది విజిటర్స్ రావటం, 3 days అది సక్సెస్ఫుల్గా రన్ అయిందని చెప్పారు. ఆ రోజు మినిస్టర్స్ కూడా రావటం, అంటే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కావచ్చు, వీళ్ళు వచ్చి కూడా స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా మీరు రియల్ ఎస్టేట్ పరంగా మేము ఎలాంటి చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ గురించి కూడా కొత్త ప్లాన్తో ముందుకెళ్తామని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఓఆర్ఆర్ ఉంది, ట్రిపుల్ ఆర్ మధ్య కొత్త ప్లాన్ ఏంటి అనేది కూడా వాళ్ళు ఒక ప్లాన్తో ఉండాలని చెప్పి కూడా అన్నాం. అంటే ఇప్పటికే మీరు ఇందా డిస్కషన్లో ఒక మాట కూడా అన్నారు, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి దాదాపు 350 కోట్ల రూపాయలు చేశారు, అంటే దీన్ని తొందరగా పూర్తి చేయాలి అని చెప్పి కూడా ఒక నిర్ణయానికి వచ్చారన్నారు. ఒకవేళ ఆ ట్రిపుల్ ఆర్కి పూర్తి అయితే ఓఆర్ఆర్కి ట్రిపుల్ ఆర్కి మధ్యలో ఉండే గ్యాప్ రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుంది డెవలప్మెంట్ అంటే మీరేం చెప్తారు? ఫస్ట్ నేను ఈ గవర్నమెంట్ ఏ పాలసీస్ కంటిన్యూ చేస్తుందో అవి చెప్పి తర్వాత ఈ రెండింటి మధ్యలోది ఎలా డెవలప్ అవుతుందో అది చెప్తాను. రైట్. ఓకే. ఒకటేమో మూసీ రివర్ డెవలప్మెంట్. మూసీ రివర్ డెవలప్మెంట్కి ఇంగ్లాండ్లో థేమ్స్ రివర్ని స్టడీ చేశారు. అలాగే గుజరాత్లో అహ్మదాబాద్లో రివర్ని స్టడీ చేసి ఈ రివర్ని ఎలా డెవలప్ చేయాలనే పాలసీస్ని ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని మీరు అహ్మదాబాద్లో ఎలా డెవలప్ చేశారో అలా నేను మూసీ రివర్ని డెవలప్ చేయడానికి కావాల్సిన ఫండ్స్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వమని చెప్పారు. అది కాకుండా మూసీ రివర్కి వచ్చే వాటర్ ఏదైతే వాటర్ లోపలికి వస్తుందో ఆ వాటర్ని అంతా ట్రీట్ చేయడానికి ఆల్రెడీ సివేజ్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అవి కాక ఇంకా ఎక్కువ సివేజ్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు మొన్న క్రెడై మీటింగ్లో. ఆ వాటర్ని రీసైకిల్డ్ వాటర్గా వేరియస్ పర్పసెస్, కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ లేకపోతే ప్లాంటేషన్ పర్పస్ కానీ వాటికి ఉపయోగిస్తామని చెప్పారు. దాని తర్వాత హైదరాబాద్ యొక్క వాటర్ ఇప్పుడు చెన్నై కానీ లేదా బెంగళూరులో కానీ వాటర్ స్కేర్సిటీ చూశారు మీరు. అలా స్కేర్సిటీ హైదరాబాద్కు రాకూడదని హైదరాబాద్కి ప్రజెంట్గా 3 ప్రాంతాల నుంచి, ఇన్ఫ్యాక్ట్ 4 ప్రాంతాల నుంచి మనకి వాటర్ వస్తుంది. మంజీరా రివరు, కృష్ణా రివరు, గోదావరి రివరు అండ్ 2 లేక్స్, గండిపేట లేక్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ లేక్స్ నుంచి కూడా మనకి వాటర్ వస్తుంది. ఈ వచ్చే వాటర్ యొక్క ఇది ఇంకా పెంచడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా క్రెడై మీటింగ్లో చెప్పారు. అది కాకుండా లాస్ట్ ప్రభుత్వం 2020లో కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ పాలసీ 2020 ఇష్యూ చేసింది. దాని ప్రకారం ఓఆర్ఆర్కి ట్రిపుల్ ఆర్కి మధ్యలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ డెవలప్ చేస్తామని చెప్పారన్నమాట పాత ప్రభుత్వం. అందులో 5 ప్లేసెస్ ఆల్రెడీ ఇండికేట్ చేశారు. ఏ ప్లేసెస్ ఇవి? కొల్లూరు 2700 acres టోటల్, అలాగే కందుకూరు. ఇప్పుడు ఫార్మాసిటీ ఉంది కదా, ఫార్మాసిటీ phase 2లో పాత గవర్నమెంట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఈ గవర్నమెంట్ దాన్ని మెగా సిటీగా డెవలప్ చేస్తామంటున్నారు. ఈ మెగా సిటీగా డెవలప్ చేయటం వల్ల గవర్నమెంట్కి 80,000 crores రెవెన్యూ వస్తుందండి. 80,000 crores ఓన్లీ మెగా సిటీ వల్ల. అలా కాకుండా ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ వల్ల కూడా అనదర్ 80,000 crores
ఇది వస్తుంది. ఎందుకంటే ఇది కొల్లూరు 2700 అని చెప్పాను. అవును. అలాగే ఇది మనోహరాబాద్లో ఒక మెగా సిటీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఒకటి వస్తుంది. పగిడిపల్లి ఎక్కడ ఉంది? భువనగిరి దగ్గర ఆ రోడ్డు మీద ఓఆర్ఆర్కి ఇది అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, అక్కడ ఒక 8000 ఎకరాలు. కొల్లూరులో చెప్పాను ఇబ్రహీంపట్నం, అగైన్ అక్కడ 2800 ఏకర్స్ అప్రాక్సిమేట్గా. ఇవన్నీ కలిపితే ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ నేను అనుకోవటం సేమ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ దే విల్ కంటిన్యూ. ఇన్ ఎడిషన్ టు దట్ ప్రజెంట్ గవర్నమెంట్ అనదర్ మోర్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అన్ని చుట్టూ డెవలప్ చేస్తారు. ఓకే, ఈ డెవలప్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే దానికి రేడియల్ రోడ్స్ కావాలి. దేనికి? ఓఆర్ఆర్కిను RRRకి మధ్యలో ఆ రేడియల్ రోడ్స్ డెవలప్ చేస్తారు. ఇన్ ఎడిషన్ టు దట్ మీరు వినే ఉంటారు, కిషన్ రెడ్డి గారు రైల్వే లైను RRR చుట్టూ కూడా రైల్వే లైను సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందని. ఓకే, ఒకవేళ ఆ రైల్వే లైన్ కూడా వచ్చిందనుకోండి RRR చుట్టూ, వరల్డ్లో హైదరాబాదే ఫస్ట్ సిటీ అవుతుంది. ఇటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, RRR ప్లస్ రైల్వే లైన్ కనెక్టెడ్. అవి మళ్ళీ రైల్వే లైన్స్తో రెగ్యులర్ రైల్వే లైన్స్తో కనెక్షన్ కూడా ఉంటుంది. బెంగళూరు హైవే ఉందనుకోండి, అగైన్ అది వెళ్ళి కనెక్ట్ అవుతుంది దానికి. అలాగే విజయవాడ లైను, మళ్ళీ బాంబే లైను, ఈ లైన్స్ అన్నీ కూడా రైల్వే లైన్స్, నాగపూర్ లైను, ఇవన్నీ కూడా ఈ RRRతో కనెక్ట్ అవుతుంది. రైల్వే లైన్ నెట్వర్క్ కూడా విత్ రేడియల్ వస్తుంది. ఇన్ ఎడిషన్ టు రేడియల్ రోడ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఎడిషనల్ కూడా డెవలప్ చేస్తారు. ఈ అంతా డెవలప్ చేయడానికి 2050 మాస్టర్ ప్లాన్ 2050 ఈ ప్రస్తుత ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. ఈ ప్రజెంట్ మాస్టర్ ప్లాన్లో 2013లో వచ్చింది, 2031 వరకు ఈ మాస్టర్ ప్లాన్ అప్లికబుల్. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? RRR వరకు హెచ్ఎండిఏ ఏరియా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ప్రజెంట్ హెచ్ఎండిఏ ఏరియా ఇట్ సెల్ఫ్ 7265 స్క్వేర్ కిలోమీటర్స్. అది ఎక్స్టెండ్ అవుతే ఆల్మోస్ట్ 22,000 crores RRRకి ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, అది 322 అప్రాక్సిమేట్గా ఉంది. ఇంటూ 10 kilometers చేసుకున్నా కూడా అదొక 3000 ఏకర్స్ అవుతుంది. యాడ్ చేస్తే 10,000 ఏకర్స్ ఏకర్స్ కాదు, స్క్వేర్ కిలోమీటర్స్. 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ మొత్తం హైదరాబాద్, మొత్తం సింగపూర్ 700 స్క్వేర్ కిలోమీటర్స్, హైదరాబాద్ ఆల్మోస్ట్ 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా కవర్ చేస్తుంది విజన్ 2050. విజన్ 2050 ప్రకారం. అది ఈ ఎక్స్టెన్షన్ ఆల్రెడీ గవర్నమెంట్ డెసిషన్ ఆల్రెడీ ఇచ్చేసింది. ఏది? హెచ్ఎండిఏ అప్ టు RRR వరకు ఎక్స్టెండ్ చేయాలని. ఇంకోటి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్తో కంటిన్యూస్గా ఇంటరాక్షన్ అవి ఈ RRR త్వరగా ఇంప్లిమెంట్ చేయడానికి గడ్కరీ సార్ని కలిశారు, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ని కలిశారు. ఇన్ ఎడిషన్ టు దాట్ అంతకుముందు ప్రభుత్వం 2 ఎలివేటెడ్ హైవేస్ని ప్లాన్ చేసింది. ఏది? ప్యారడైజ్ దగ్గర నుంచి సుచిత్ర వరకు, యాక్చువల్గా మిలిటరీ ఫామ్ వరకు. ఇంకోటి జేబిఎస్ నుండి షామీర్పేట వైపు. ఈ రెండింటికి కూడా రాజ్నాథ్ సింగ్ అది డిఫెన్స్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకున్నారు 160 ఏకర్స్కి. తర్వాత గడ్కరీ గారిని కూడా కలిశారు. ఆల్రెడీ ఈ ఒక ప్రాజెక్ట్కి ఆల్రెడీ ఇనాగ్రేషన్ కూడా చేశారు. అంటే ఈ ప్రభుత్వం చాలా ప్రొయాక్టివ్గా డెవలప్మెంట్, హైదరాబాద్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి ముందుకు వెళ్తుందన్నమాట. అది కాకుండా ఈ క్రెడైలో కూడా బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా అందరి రియాల్టర్స్కి, బిల్డర్స్కి అష్యూరెన్స్ ఇచ్చారు. మా ఫుల్ సపోర్ట్ హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేయడానికి మా ఫుల్ సపోర్ట్ ఉంటుందని క్లియర్గా ఇద్దరు కూడా నొక్కి ఒక్కానిచ్చారన్నమాట. సో గత 2 దశాబ్దాల నుంచి వెస్ట్ సైడే డెవలప్మెంట్ జరిగింది, ఈస్ట్ వైపు డెవలప్ చేయాలని చెప్పి కొత్త ప్రభుత్వం కూడా ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొని రావడం జరిగింది. సో ప్రజెంట్ అసలు రేట్లు ఎలా ఉన్నాయి సార్, వెస్ట్ కానీ ఈస్ట్ కానీ? ల్యాండ్ రేట్స్ తీసుకుంటే ఈస్ట్ వైపు తీసుకున్నామండి, హిమాయత్ సాగర్ సైడు, హిమాయత్ నగర్ అటు సైడ్ 35,000 నుంచి 40,000 ఉంది.
అదే వెస్ట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, మోగ్లే తీసుకుంటే అబౌట్ 70-75,000 ఈవెన్ 80,000 కూడా పలుకుతుంది అక్కడ, డబుల్ ఆల్మోస్ట్. అదే మనం బాంబే హైవేకి వెళ్ళామనుకోండి, అక్కడ మళ్ళీ 40-50,000 ఉంది. కానీ ఆ బాంబే హైవే సంగారెడ్డి బియాండ్ వరకు కూడా మార్కెట్ బాగా జరుగుతుంది. ఆల్రెడీ రేట్స్ బాగా పెరిగి ఉన్నాయి అన్నమాట. సో ఈస్ట్ అయితే మీరు 40-50 దొరుకుతాయంటారు. అబౌట్ 35-40 ఆ ప్రాంతాల్లో కూడా దొరుకుతాయి. వెస్ట్ సైడ్ అయితే రేట్లు అయితే తగ్గలేదు ఇప్పటికే, ఇంకా తగ్గలేదు. పెరిగే అవకాశం ఉందంటారా? ఎక్కడ? వెస్ట్ సైడ్. వెస్ట్ సైడ్ ఇంకా పెరగడానికి అవకాశం, ఎందుకంటే జాబ్ క్రియేషన్ అంతా గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీలో కాన్సన్ట్రేట్ ఉంది కాబట్టి వెస్ట్ సైడ్ పెరగడానికి ఇంకా స్కోప్ ఉంది. కానీ ఇంకొన్ని ప్లేసెస్ హైదరాబాద్లో ఇంకా పెరగలేదు. ఎప్పుడు 2016 నుంచి 2022 వరకు ఆ ప్లేసులు మంచి అప్రిషియేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, సౌత్ సైడ్ ఎయిర్పోర్ట్కి దగ్గర ఉండడం, మళ్ళీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి 40 మినిట్స్ డిస్టెన్స్లో ఉండడం, బిగ్గెస్ట్ కమర్షియల్ జోను ఉండడం, బిగ్గెస్ట్ రెసిడెన్షియల్ జోను, తర్వాత రైల్వే స్టేషను అండ్ బస్ డిపో ఆల్సో డిక్లేర్ అవ్వడం అక్కడ మాస్టర్ ప్లాన్ ప్రకారం. ఈ అన్ని అడ్వాంటేజెస్ ఉండటం వల్ల ఈ ఏరియా 2016 నుంచి 2022 ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి అక్కడ కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటే అక్కడ ఫాస్ట్ ఎప్రిషియేషన్ ఉంటుంది. ఓవరాల్ హైదరాబాద్ ఎప్రిషియేషన్ డెఫినెట్గా ఉంటుంది, కానీ ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఎప్రిషియేషన్ ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంది అనమాట. అంటే ఇప్పటికీ చాలామంది ఇన్వెస్టర్స్, ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ కానీ హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉంటారు. ఇప్పటికీ టైం ఏమి మించిపోలేదు, ఇదే రైట్ టైం అని చెప్పి చాలామంది అంటున్నారు. ఇప్పటికైనా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే అది ఏ లొకాలిటీలో ఇన్వెస్ట్ చేస్తే మంచి వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? ల్యాండ్స్, ప్లాట్స్ ఒకవేళ కొనాలనుకుంటుంటే అది సౌత్ సైడ్ అయితే చాలా ఎప్రిషియేషన్ బాగుంటుంది. నెక్స్ట్ ఎన్ఆర్ఎస్ కాబట్టి ఎయిర్పోర్ట్ చాలా దగ్గర ఉంటుంది, అదొక అడ్వాంటేజ్. అదే అపార్ట్మెంట్స్ కొనాలంటే మంచి అప్రిషియేషన్ రావడానికి నార్సింగి ఎయిర్పోర్ట్ మధ్యలో డెవలప్ అవుతుంది. మీరు హైదరాబాద్ డెవలప్మెంట్ చూస్తే అంతకుముందు అమీర్పేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నౌ కోకాపేట్, ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ది ఎయిర్పోర్ట్ నౌ. ఆ మధ్యలో ఉన్న ప్లేస్ బాగా డెవలప్ అవడానికి కారణం ఉంది. అందరూ చెప్తారు హైదరాబాద్ ప్రాపర్టీ వాల్యూస్ ఆల్రెడీ బాగా పీక్ అయిపోయినాయి అని. కానీ మనం హైదరాబాద్ టాప్ ప్లేస్ తీసుకుంటే సపోజ్ జూబ్లీ హిల్స్ అనుకున్నాం అనుకోండి, ఒక స్క్వేర్ ఫీట్ 16,000 మ్యాక్సిమం ఉందండి. బెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో 16,000 ఉంది, 15,000. అదే మైలాపూర్, చెన్నై చూసుకుంటే అది 30,000 ఉంది. చెన్నైలో బెస్ట్ ప్లేస్ తీసుకుంటే అది 30,000 ఉంది. అదే బెంగళూరులో బెస్ట్ ప్లేస్ తీసుకుంటే అది 40,000 ఉంది స్క్వేర్ ఫీట్. నేను చెప్పేది ఫర్ స్క్వేర్ ఫీట్. అంటే హైదరాబాద్కి ఇంకా స్టిల్ స్కోప్ ఉందన్నమాట. ఇది కాకుండా హైదరాబాద్ ఈజ్ ది గ్లోబల్ సిటీ ఫస్ట్. ది ఆఫీస్ రెంటల్స్ హైదరాబాద్లో ఓన్లీ 70 రూపీస్ ఉంది. ఈవెన్ నాలెడ్జ్ సిటీలో తీసుకున్నా కూడా ఇట్ ఈస్ బిట్వీన్ 70 to 100 రూపీస్ మధ్యలో ఉంటుంది. దిస్ ఇస్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. ఇఫ్ యూ మనం బెంగళూరు వెళ్ళామనుకోండి, బెస్ట్ ప్లేస్ యాపిల్ టు యాపిల్ కంపేర్ చేయాలి. మనం బెస్ట్ ప్లేస్నే తీసుకోవాలి. నార్మల్గా అందరూ అంటారు అది వేరే ప్లేస్లో ఎంతే ఉంది కదని అంటారు, కానీ బెస్ట్ ప్లేస్ తీసుకుంటే 400 రూపీస్ ఉంది. అదే నారిమన్ పాయింట్ ముంబైలో 900 రూపీస్. ఇంత వ్యత్యాసం ఉంది? అంత వ్యత్యాసం ఉంది. అదే లండన్కి వెళ్తే 1800 రూపీస్ ఫర్ స్క్వేర్ ఫీట్ ఉంది రెంట్. హాంకాంగ్లో 1700 రూపీస్ ఫర్ స్క్వేర్ ఫీట్. అందువల్ల ఎనీ కంపెనీ ఒక 1000 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, బాంబే వెళ్ళే బదులు హైదరాబాద్ వస్తాయి. ఆ బెంగళూరు బెస్ట్ ప్లేస్లోకి వెళ్ళే బదులు హైదరాబాద్ బెస్ట్ ప్లేస్లోకి వచ్చారనుకోండి, వాళ్ళకి 1000 ఎంప్లాయీస్ ఉంటే 80 crore రూపీస్ వాళ్ళకి సేవ్ అవుతుంది. అందువల్లే ది 5 బెస్ట్ కంపెనీస్ ఇన్ ది వరల్డ్ వాళ్ళ సెకండ్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ని ఎంచుకున్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. గూగుల్ ఇక్కడికి రావడం వల్ల సంవత్సరానికి 300 కోట్లు సేవింగ్ అవుతుందండి, శాలరీస్ వైజ్ కానీ లేకపోతే రెంటల్ వైజ్ కానీ. అందువల్ల చాలా కంపెనీస్ హైదరాబాద్కి వస్తున్నాయి. రీసెంట్గా ఏ కంపెనీస్ వచ్చినాయో నేను చెప్తాను. రెన్యూ సిస్టమ్స్, ఇట్ ఈస్ ఎ సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ.
అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉంది ఎక్కడ రావిరియాల ఎలక్ట్రానిక్ సిటీలో. వాళ్ళు అడిషనల్ 6,000 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. అపోలో మైక్రో సిస్టమ్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇది చేస్తారు, అదర్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. వాళ్ళు హార్డ్వేర్ పార్క్లో ఉన్నారు, వాళ్ళు అనదర్ 150 crores. దావోస్ మీటింగ్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు మనకి అప్రాక్సిమేట్లీ 36,000 నుంచి 39,000 crores ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్కి అండ్ తెలంగాణకి వచ్చిందనమాట. ఈ కంపెనీస్ ఎందుకు వస్తున్నాయి? బికాజ్ ఈ సేవ్ చేయడం వల్ల ఒకటి అది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ మాత్రమే. అది కాకుండా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే బెస్ట్ గవర్నెన్స్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా చాలా ప్రొయాక్టివ్గా ఇండస్ట్రీకి సపోర్టివ్గా ఉంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ జోనం వ్యాలీ ఉందనుకోండి, 350 acres అప్రాక్సిమేట్లీ ఉండేది, ఇప్పుడు అనదర్ 300 acres పెంచారు కొత్త కంపెనీస్ వస్తుంటాయి. అది కాకుండా ది హైదరాబాద్ ఈజ్ ఇన్ ఎర్త్క్వేక్ జోన్ 2. అవును, కరెక్ట్. అంటే ఎర్త్క్వేక్స్ తక్కువ వస్తాయి. నెక్స్ట్ ఓషన్ దగ్గర లేదు కాబట్టి సైక్లోన్స్ రావు. పెద్ద రివర్ లేదు కాబట్టి ఫ్లడ్స్ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. మూసీ రివర్ కొద్దిగా ఉంటుంది. క్లైమేట్ మంచి క్లైమేట్ చాలా బాగుంటుంది. అండ్ హైదరాబాద్ ఈస్ అందరినీ యాక్సెప్ట్ చేస్తారు యాజ్ ఎ ఫ్రెండ్స్. ఏ నార్త్ ఇండియన్ అడిగినా మొత్తం ఇండియాలో ఎక్కడికి వెళ్తామంటే హైదరాబాద్కి వస్తామని చెప్తారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ రీజనబుల్లీ తక్కువ, ఈ మధ్యన బాగా కొద్దిగా పెరిగింది. కాకపోతే స్టిల్ కంపేర్ చేసుకుంటే వేరే ప్లేసెస్తో కంపేర్ చేసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ రీజనబుల్లీ తక్కువ. టెక్నికల్ మ్యాన్ పవర్ అవైలబుల్ ఇన్ అబెండెన్స్. ఎలాగా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. స్వీడన్ కంపెనీ ఒక ఫారిన్ కంపెనీ జోనం వ్యాలీలో వచ్చింది. వాళ్ళు రీసెర్చ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళది 500 సైంటిస్టులు, 500 ఏమో సపోర్టింగ్ స్టాఫ్ ఉంది. కేటీఆర్ గారు ఆయన అడిగారు, ఇది చీప్ డెస్టినేషన్ కదా అందుకని వస్తున్నారా అంటే, కాదండి, ఒక 10 to 20% అది కరెక్టే, మ్యాక్సిమం 80% ఎందుకు వస్తున్నామంటే ఇక్కడికి, స్వీడన్లో నేను ఈ ల్యాబొరేటరీని రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ని స్టాప్ చేయాలంటే 18 months పడుతుంది నాకు. హైదరాబాద్లో దాన్ని నేను 2 monthsలో చేశాను. 2 monthsలో మొత్తం స్టాఫింగ్ అయిపోయింది. అందువల్ల ఏమైంది, నాకు 16 months ప్రొడక్టివ్ మంత్స్ దొరికినాయి. అది చాలా అడ్వాంటేజ్ అనమాట. అలా మ్యాన్ పవర్, టెక్నికల్ మ్యాన్ పవర్, లా అండ్ ఆర్డర్. రాత్రిపూట కూడా 2 o'clock కూడా ఆడపిల్లలు కానీ ఎవరైనా కూడా ఫ్రీగా తిరిగినా ఏమీ అవ్వదు. సెక్యూరిటీ పరంగా హై ఉంది. అండ్ ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రైకింగ్ డిస్టెన్స్కి బయట ఉందన్నమాట. అంటే వచ్చి స్ట్రైక్ చేసి వెనక వెళ్ళడానికి ఫ్యూయల్ సరిపోదు అనమాట. కాబట్టి ఈ రీజన్స్ వల్ల కూడా ది డేటా సెంటర్స్ ఆర్ కమింగ్ టు ది హైదరాబాద్. లైక్ అమెజాన్ 36,000 crores, $2 billion by the Microsoft. Other Adani also, other companies also coming for the data centers to the హైదరాబాద్. అత్యంత సేఫెస్ట్ జోన్ హైదరాబాద్ అంటారు. సేఫెస్ట్ జోన్ హైదరాబాద్. అండ్ క్లైమేట్ కూడా బాగుంటుంది మీరు చెప్పినట్టు. సార్, ఇప్పటివరకు విజన్ 2050 ఎలా ఉంటుంది, తర్వాత ఏ కంపెనీస్ వచ్చాయి, ఎంప్లాయ్మెంట్ ఎంత రాబోతుంది కూడా మీరు చెప్పారు. విజన్ 2050లో 360 degrees హైదరాబాద్ కంప్లీట్గా ఒకే రకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంటే ఇప్పటివరకు ఏంటంటే మనం చూసాం వెస్ట్ సైడ్ డెవలప్మెంట్ జరిగింది. గవర్నమెంట్ ప్రయత్నం అయితే 360 degrees డెవలప్ చేయాలని గవర్నమెంట్కి ఉంటుంది. కానీ ది కార్పొరేట్స్ ఎవరైతే కంపెనీస్ ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళాలంటే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ బట్టే కదా వాళ్ళు డెసిషన్. అది దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. పోచారం మీరు వినుంటారు. పోచారంలో ఇన్ఫోసిస్ వెళ్ళింది అబౌట్ 20 years బ్యాక్. అక్కడ SEZ ఉంది. గవర్నమెంట్ మొత్తుకుని చెప్పింది అక్కడికి వెళ్ళండి, ఇన్సెంటివ్స్ SEZ కాబట్టి ఇది ఉంటుందని. కానీ దాని తర్వాత 2-3 కంపెనీస్ తర్వాత ఎవరు వెళ్ళలేదు. ఎందువల్ల? అది ఎయిర్పోర్ట్కి అదర్ థింగ్స్కి చాలా దూరం అనమాట. అదే ఇటు సైడ్ అయితే డెవలప్ అయింది కదా, కంపెనీస్ అన్నీ ఇక్కడే వచ్చి పెట్టేవి అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఎంప్లాయీస్కి కూడా ఆ ఎకోసిస్టమ్ ఉండాలి. సపోజ్ ఎంప్లాయీస్ ఆ ఏరియాలో ఉంటున్నారనుకో, కొండాపూర్లో ఉంటున్నారనుకోండి,
సాయంత్రం బయటికి రెస్టారెంట్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి, లేకపోతే పబ్కి వెళ్ళాలి. ఇటువంటి ఎకోసిస్టమ్ కూడా ఈ ఏరియాలో వెస్ట్లో డెవలప్ అవ్వడం వల్ల వెస్ట్కి కొద్దిగా అట్రాక్షన్ పెరిగింది. జాబ్ క్రియేషన్ అండ్ దిస్ ఎకోసిస్టమ్, ఇది యాక్చువల్లీ హ్యాపెన్స్ లైక్ దట్. ఓకే. కానీ గవర్నమెంట్ విల్ ట్రై టు డెవలప్ ఎంటైర్ ఏరియా. కానీ రీసెంట్గా ఒక మాట వినిపిస్తుంది సార్, అంటే దుబాయ్లో కన్నా హైదరాబాద్ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పాను, నిజమే అది? అంటే ఎందుకు ఆ ప్రచారం నడుస్తుంది? చెప్పాను కదా, లైక్ ఇందాక రేడియోలో కూడా ఇది వస్తుంది, ఒక ఇది యూట్యూబ్లో అమెరికాలో ఇంకా తక్కువ ఉన్నాయి, డాలస్లో ఇది అని. ఇది ఒక ఆర్టికల్ వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. అవునండి, అది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ బెస్ట్ ప్లేస్ని తీసుకొచ్చి వెళ్ళి కోకాపేటని దే ఆర్ అక్కడ కంపేర్ విత్ ది అవుట్ సైడ్ వేర్ దే ఆర్ పర్చేసింగ్. అలా చేయకూడదు. ఇఫ్ యూఆర్ పర్చేసింగ్ ఇన్ సెంటర్ ఆఫ్ ది హైదరాబాద్, దెన్ సెంటర్ ఆఫ్ ది న్యూయార్క్ చూడండి. లేకపోతే హైదరాబాద్ పాపులేషన్ ఎంత ఉందో అంత సిటీ వేరే చోట ఉందో దాని సెంటర్లో చూడండి. అందుకని హ్యాపిల్ టు హ్యాపిల్ కంపేర్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. అది కాకుండా ఇఫ్ యూ కంపేర్ యుఎస్ ఆర్ చైనా, ఎనీ అదర్ కంట్రీ, యాజ్ ఫర్ ది నైట్ ఫ్రాంక్ రిపోర్ట్, ఇండియా జీడిపి విల్ బి $36.7 trillion by 2047. ఇండియా 100 ఏళ్ళు వచ్చేటప్పటికి $36.7 trillion అవుతుంది. రియల్ ఎస్టేటు $400 billion ఉంది ఇప్పుడు, అది $5 trillion అవుతుంది. 7% 7 to 8% జీడిపిలో కాంట్రిబ్యూట్ చేసేది రియల్ ఎస్టేట్, ఆ టైంకి 15% కాంట్రిబ్యూట్ చేస్తుందంట. అంటే ఎంత రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతే అది వస్తుంది. అది కాకుండా ది E&Y has given a report on India, రీసెర్చ్ రిపోర్ట్. ఆ రీసెర్చ్ రిపోర్ట్లో చెప్పింది $26 trillion. మనం రెండింటికి యావరేజ్ తీసుకున్న $30 trillion ఉంటుంది కదా. ఎంతో అంత ఈవెన్ $26 trillion అయినా కూడా ఎంత డిమాండ్ ఇండియాలో ఉంది, గ్రోత్ ఎంత ఉంది. ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ ఇండియా. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దామని చెప్తున్నారు. మొన్న మా ఫ్రెండ్తో ఒక ఆయన మాట్లాడుతుంటే వాళ్ళు $10 billion కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ మెగా సిటీస్ డెవలప్ చేయడానికి గవర్నమెంట్ అప్రోచ్ ఉందనుకోండి ఫారిన్ ఫండింగ్కి, వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. ఎంత ఇంట్రెస్ట్? 6 to 7%. వాళ్ళకి ఓన్లీ గవర్నమెంట్ సెక్యూరిటీ కావాలంతే. అది ఇస్తే ఇది ఫండ్స్ ఫ్రీగా ఫ్లో అవుతాయి. ఫండ్స్ వల్ల గవర్నమెంట్ వెనకాడాల్సిన అవసరం లేదు. ఈ గవర్నమెంట్కి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్లో రెవెన్యూ వస్తుంది, మెగా సిటీ వల్ల కూడా రెవెన్యూ వస్తుంది. ఆయన రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్లో ఉండటం వల్ల ఆయనకి ఈ రియల్ ఎస్టేట్ని ఎలా మానిటైజ్ చేయాలో అనే అవగాహన బాగా ఉంది. అందువల్ల దాని ద్వారా వీళ్ళకి రెవెన్యూ జనరేట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టు మనం యాపిల్ టు యాపిల్ కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ ఈజ్ స్టిల్ రీజనబుల్, మిడిల్ లెవెల్, నాట్ వెరీ హై. సో ప్రజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుంది సార్? అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంటే ఓపెన్ ఫ్లాట్స్గా లేకుంటే విల్లాస్కే లేకుంటే హైరేజ్ అపార్ట్మెంట్, ఎటువైపు చూస్తున్నారు ఇన్వెస్టర్స్? ఎక్కువ సేల్ ఎందులో అవుతుందంటే విల్లాస్కి బాగా డిమాండ్ ఉందండి, దొరకట్లేదు ప్రైసెస్. అందువల్ల ఏంటి సార్, విల్లా ఒక్కొక్క విల్లా దాదాపు 30 కోట్లు 40 కోట్లు కూడా హైదరాబాద్లో ఉంది అని చెప్పారు. ఎంతవరకు నిజం? నిజమండి. ది హైదరాబాద్ సెంటర్ నుంచి దూరంలో లైక్ తుక్కుగూడ, హెడ్ ఆఫ్ తక్కువ 25 crores ఈచ్ విల్లా, సిగ్నేచర్ విల్లాస్ లాంచ్ చేశారండి. 25 crores. దానికి హర్షగూడ పక్కన అనదర్ విల్లా ప్రాజెక్ట్ వస్తుంది, కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముడు అనుకుంటా వాళ్ళ ప్రాజెక్టు. అది ఓన్లీ ఆన్ ఇన్విటేషన్, 16 crores ఒక విల్లా. అది కాకుండా 3 seasons అనే ఒక విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఒక ఎన్ఆర్ఐ వస్తేనో ఆయన గైడ్ చేసి అక్కడ కొనిపించాం అనమాట. 3.75 crores జస్ట్ డ్యూరింగ్ ది ఇది కోవిడ్ అంటే 20లో. టుడే 10 crores అండి. విల్లాకి కోవిడ్ తర్వాత డిమాండ్ బాగా పెరిగింది. అది కాకుండా లగ్జరీ సెగ్మెంట్కి డిమాండ్ బాగా పెరిగింది. ఇది ఒకటి ఇండియాలో. అంటే లగ్జరీ సెగ్మెంట్కి డిమాండ్ పెరగడానికి ఏంటి సార్ ప్రధానంగా? అంటే ది పర్ క్యాపిటల్ ఇన్కమ్, అంటే ఎక్కువ జాబ్ చేసేవాళ్ళు కానీ స్టార్టప్స్ కానీ వాళ్ళందరూ ఎర్నింగ్ ఎక్కువైంది. జీడిపి పెరుగుతుందంటే ఏమవుతుంది? ది గ్రోత్ ఈజ్ గ్రోయింగ్ కదా, గ్రోతింగ్. అందులో టాప్ సెగ్మెంట్ ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆ ఎక్కువ సంపాదించడం వల్ల ది లగ్జరీ సెగ్మెంట్ బాగా పెరిగింది. ఇఫ్ యూ సీ ది మెర్సిడీస్ సేల్స్ ఇన్ ఎంటైర్ ఇండియా,
ఇట్ ఈస్ మోర్ దెన్ డబుల్, ఇన్ఫ్యాక్ట్ 1.5 టైమ్స్. అలాగే యూ టేక్ ఆడి, అన్ని లగ్జరీ కార్ సేల్స్ పెరిగింది. అవును. అలాగే కాకుండా ది లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్ కూడా బాగా పెరిగిందనమాట. సో మొత్తం మీద తీసుకున్నామంటే మీరు అన్నారు అంటే లగ్జరీకి ఎక్కువ హైదరాబాద్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటున్నారు. అంటే సామాన్యులకి అందుబాటులో ధరలు కూడా లేకుండా పోయింది. మరి ఈ సామాన్యులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి. దాదాపు 1 CR బిలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు ఓఆర్ఆర్ బిలో అయితే చేయడం చాలా కష్టం. 1 CR బిలోకి అయితే ఎక్కడ మనకి ప్రాపర్టీ దొరికే అవకాశం లేదు. మరి రెవెన్యూస్ రింగ్ రోడ్ చుట్టూ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అడుగుతుందో పాటు అంత దూరం వెళ్ళొచ్చా అని చెప్పి కొంతమంది క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. మరి వెళ్ళొచ్చా అక్కడ వరకు? ఒక విధంగా ఎస్ అండ్ నో ఆల్సో. అంటే సపోజ్ 1 crore బిలో కావాలనుకోండి, ఎక్కడైతే మెట్రో స్టేషన్ ఉందో ఆ మెట్రో స్టేషన్ కొద్దిగా దగ్గరలో వాళ్ళకి ఈ లెవెల్లో వస్తే ఆ ఫ్యూచర్ మెట్రో స్టేషన్స్ ఎక్కడ వస్తున్నాయో అక్కడ తీసుకుంటే వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఈజీ అవుతుంది. ఎందుకంటే ఈ లోవర్ మిడిల్ క్లాస్ కూడా కోకాపేట కానీ లేకపోతే గచ్చిబౌలి కానీ ఇవి రేంజ్లో లేవు కాబట్టి వాళ్ళు వేరే ఎక్కడైతే మెట్రో ఫెసిలిటీ ఫ్యూచర్లో వచ్చేది ఎగ్జిస్టింగ్ దాని దగ్గరలో తీసుకుని మెట్రో ద్వారా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. కానీ మెట్రో దగ్గర మీరు అంటున్నారు, కానీ మెట్రో దగ్గర అసలు ఆ రేట్లకి మీరు అన్నట్టు 1 CR బిలో ఉన్న వాళ్ళందరికీ అసలు దొరుకుతుంది ఆ ప్లేస్ అక్కడ? అంటే కొన్ని మెట్రో స్టేషన్స్ దగ్గర దొరుకుతుంది, లేకపోతే మెట్రో స్టేషన్ కనీసం 5 kilometers. అంటే కొంతమంది దూరంగా వెళ్ళి కూడా తీసుకోవచ్చు అని చెప్పి క్వశ్చన్ వేస్తున్నారు. అవునండి. అంటే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర తీసుకోవచ్చా? ఒకవేళ ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి అది మంచి మనకి రిటర్న్స్ వస్తాయని చెప్పి కూడా చాలా మంది అడుగుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్ దగ్గర అయితే అట్లీస్ట్ 10 years వెయిట్ చేయాలి. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రీజనల్ రింగ్ రోడ్ దగ్గర బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా యాజ్ ఫర్ ది మెకిన్సీ రిపోర్ట్ హైదరాబాద్ పాపులేషన్ విల్ బి 2.75 crores అవుతుంది అని చెప్పాను కదా. ఇప్పుడు 1.2 ఉంది. 1950లో 10 lakhs ఉంది. ఇది పెరిగినప్పుడు ఈ ఏరియా పాపులేషన్ వస్తుంది కాబట్టి రేట్స్ కూడా ఆ ఏరియాలో పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వస్తుంది, ఈ రేడియల్ రోడ్స్ వస్తున్నాయి, అది కాకుండా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ వస్తున్నాయి. 5 అయితే నేను ఆల్రెడీ చెప్పాను, పాత గవర్నమెంట్ దీనిలోనే ఉన్నాయని. కొత్త గవర్నమెంట్ కూడా కొన్ని మోర్ టౌన్షిప్స్ ప్లాన్ చేస్తుంది. ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ విల్ హ్యావ్ ఆల్ దిస్ వన్ జాబ్ క్రియేషన్ ఆల్సో విల్ బి దేర్, ఆల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంటుంది. జాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అది కాకుండా రెసిడెన్షియల్ ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాస్లో కూడా తీసుకోవచ్చు, కానీ కొద్దిగా లాంగ్ టర్మ్లో ఉంటేనే తీసుకోవాలి. అలా కాకుండా ఒకవేళ ఓఆర్ఆర్ దగ్గర సౌత్లో మీరు అక్కడ చాలా రీజనబుల్గా ఉన్నాయి, అక్కడ తీసుకుంటే అక్కడ నుండి మీకు గచ్చిబౌలి ఏరియా రావడానికి 40 minutesలో వచ్చేయచ్చు అనమాట. అదే ఓఆర్ఆర్ మీద డిస్టెన్స్ వైజ్ 35 kilometers అవుతుంది, ఓఆర్ఆర్ మీద రావచ్చు. సో అసలు రియల్ ఎస్టేట్లో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అంటే 2050 కల్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందండి మీరు ఏం చెప్తారు? దిస్ ఇస్ ది సెకండ్ బిగ్గెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ఇండియా. రైల్వేస్ వాటి దాని తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఎంప్లాయర్ కదా. నేను చెప్పాను కదా, జీడిపిలో ఇప్పుడు 7 to 8% ఉంటే అప్పుడు 15%. ఆటోమేటిక్గా ఇప్పుడున్న ఎంప్లాయ్మెంట్కి డబుల్ అవుతుంది రియల్ ఎస్టేట్లో. అందువల్ల చాలా ఎంప్లాయ్మెంట్ రియల్ ఎస్టేట్ ఇట్ సెల్ఫ్ క్రియేట్ అవ్వడానికి చాలా ఛాన్స్. ఫ్యూచర్లో ఎలాంటి మార్పులు వస్తాయి సార్ రియల్ ఎస్టేట్లో కూడా? ఇప్పటి వరకు మనం ఒక ట్రెండ్ చూసాం, ఇంకా రాబోయేదంతా డిజిటల్ యుగం కాబట్టి ఎలా ఉంటుంది ఫ్యూచర్లో? రియల్ ఎస్టేట్లో ఏంటంటే మొత్తం గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కువ వస్తాయి. నెంబర్ 1 ఆల్రెడీ ఉన్నాయి, ఇవి కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత డిజిటైజేషన్ విల్ టేక్ ప్లేస్ అండ్ స్మార్ట్ హోమ్స్ బాగా వస్తాయి అన్నమాట. వైల్ కమింగ్ దీనిలో వస్తున్నాం అనుకోండి, కార్లో యూ కెన్ స్విచ్ ఆన్ ది ఏసీ, మనం వచ్చేటప్పటికే ఇల్లంతా కూల్గా ఉంటుంది. అలాగే గీజర్ స్విచ్ ఆన్ దిస్ వన్, ఇట్ ఈస్ ఆల్రెడీ ఉంది, ఇప్పుడు పనిచేస్తుంది, కానీ ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు. ఇది అన్నీ వస్తుంది. అది కాకుండా టెక్నాలజీ మార్కెటింగ్లో ఎలా వస్తుందంటే విర్చువల్ రియాలిటీ బాగా వస్తుంది. విర్చువల్ రియాలిటీ, డిజిటల్. అది ఏమవుతుంది, మీరు అక్కడ వెళ్ళకుండా అమెరికాలో యూఎస్లో కూర్చుని యూ కెన్ సీ ది హౌస్ 360 వ్యూ ఆఫ్ ది హౌస్, యూ కెన్ ట్రావెల్ ఇన్ ది ఎంటైర్ గేటెడ్ కమ్యూనిటీ. అలా వస్తుంది అన్నమాట. ఈ టెక్నాలజీ బాగా ఇన్కార్పొరేట్ అవుతుంది. ఇది కూడా మంచి ఎంప్లాయ్మెంట్కి ఒక చాలా ఐటీ తర్వాత రియల్ ఎస్టేట్.
సో మొత్తం మీద తీసుకున్నానంటే ఓపెన్ ప్లాట్స్ రేట్లు ఎలా ఉన్నాయి, వెస్ట్ సైడ్ ఎలా ఉన్నాయి, ఈస్ట్ సైడ్ ఎలా ఉన్నాయి, టోటల్గా 360 పరిధిలో అంటే ఓపెన్ ప్లాట్స్ ఎలా ఉన్నాయి, మార్కెటింగ్ ఇప్పుడే ఉన్నా ఇప్పుడు తీసుకుంటే రైట్ టైమా కాదా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దిస్ ఈజ్ రైట్ టైమ్ ఆర్ నాట్? యాక్చువల్గా అగైన్ నేను అనాలిసిస్ మొత్తం చేసిన తర్వాత సౌత్ గురించి చెప్పాను. మళ్ళీ అదే చెప్తుంటే బయాస్ అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ బయాస్. ఇఫ్ యూ రేషనల్లీ థింక్, సపోజ్ వెస్ట్ తీసుకున్నాం అనుకోండి, నేను ఇందాక చెప్పాను కదా మోకిలలో 80,000 ఉంది. హౌ మెనీ పీపుల్ కెన్ ఎఫర్డ్ 1.6? డబుల్ అవ్వాలంటే 1.6 కావాలి కదా. ఇన్ హైదరాబాద్ వెరీ లిమిటెడ్ మెంబర్స్ విల్ బి దేర్. అందుకని అక్కడి నుంచి మళ్ళీ 1.6 వెళ్ళడానికి టైం తీసుకుంటుంది. అలాగే ఇఫ్ యూ టేక్ బాంబే హైవే, అక్కడ 40,000 to 50,000 ఉందని చెప్పాను. అక్కడ కూడా 40-50 నుంచి 1 lakh అవ్వాలనుకోండి, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు దిండిగల్ సైడ్ తీసుకుంటే 32 నుంచి 40,000 ఉంది. అది కూడా సేమ్. ఇఫ్ యూ టేక్ ది విజయవాడ రోడ్డు కానీ వరంగల్ రోడ్డు కానీ తీసుకున్నాను అనుకోండి, విజయవాడ రోడ్లో అయితే అబౌట్ 35-40 ఆ రేంజ్లో ఉంది. ఓకే, అంటే హైత్ నగర్ ఆ సైడ్లో. ఇంకా ముందుకు వెళ్తే తగ్గుతూ ఉంటుంది, గ్రాడ్యువల్గా వెళ్తూ ఉంటాయి. రేట్లు అక్కడ ఇంకా తక్కువ ఉన్నాయి. విజయవాడ హైవే, బాంబే హైవే డెవలప్ అయినట్టు అంత డెవలప్ అవ్వలేదు. అదే ఫ్యూచర్ అగర్ గవర్నమెంట్ ఆ సైడ్ ఫోకస్ చేస్తే అక్కడ వాళ్ళు తీసుకొచ్చే ప్రాజెక్టులను బట్టి అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే. అలాగే ఇప్పుడు వరంగల్ హైవే తీసుకున్నాం అనుకోండి, అక్కడ కొద్దిగా రేట్లు బాగా పెరిగినాయి డ్యూరింగ్ దిస్ పీరియడ్. యాదగిరిగుట్ట పేరు మీద కానీ భువనగిరి ఆ ఏరియాలో బాగా రేట్లు పెరిగినాయి అనమాట. ఆల్రెడీ పెరుగున్నాయి కానీ ఎంప్లాయ్మెంట్ అంత లేదు. ఎందుకంటే ఆ యాదాద్రి ఆలయం ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేదు. 1000 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు. అలాగే ఎయిమ్స్ వచ్చింది అనుకోండి, దానికి కూడా ఒక 1000 మెంబర్స్ ఉండొచ్చు. కానీ మనకు లక్షల్లో కావాలి ఎంప్లాయ్మెంట్. ఆ లక్షల్లో ఎక్కడ వస్తుంది? సౌత్లో వస్తుంది. కాబట్టి సౌత్లో పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అది నేను చెప్పాను కదా, వాళ్ళే అనలైజ్ చేసుకుని ఇన్వెస్టర్సే ఒకసారి అనలైజ్ చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. అది కాక ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 40 minutes డిస్టెన్స్లో ఉండటం వల్ల అక్కడ పెరగటానికి ఉంది. ఇంకోటి, వారర్ బయట గవర్నమెంట్ మెట్రో ఎక్కడ డిక్లేర్ చేసింది చెప్పండి? అది ఎక్కడుంది? శ్రీశైలం హైవే. ఫార్మాసిటీకి మెట్రో కందుకూరు వరకు గవర్నమెంట్ phase 2లో మెట్రో డిక్లేర్ చేసింది. వేరే చోట ఎక్కడ ఇంకా ఓఆర్ఆర్ అవుట్ డిక్లేర్ చేయలేదు. మిగిలినవన్నీ లోపలే ఉన్నాయి. ఎలాగ ఒకటి పలక్నామా నుంచి ఎయిర్పోర్టుకి, ఒకటి నాగోల్ నుంచి ఎల్బీ నగర్, మళ్ళీ ఎల్బీ నగర్ నుంచి ఈ సైడ్ చంద్రాయణగుట్ట సైడ్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ లైన్తో కనెక్ట్ చేయడం, మళ్ళీ పటాన్ చెరువు వరకు ఇటు సైడ్ నుంచి ఎక్కడ కూడా ఇంకో ఇది రాయదుర్గం నుంచి యుఎస్ కన్సులేట్ వరకు ఈ మెట్రోస్ ఉన్నాయి. కానీ బయట ఓఆర్ఆర్ బయట ఎక్కడా లేదు, ఒక్క చోట మాత్రమే ఉంది, కందుకూరు. అది శ్రీశైలం హైవే. లాస్ట్ టైం మీరు నాకు చూపించారు. అవును. ఆ శ్రీశైలం హైవే ఇంపార్టెన్స్ ఎందుకు పెరుగుతుందంటే, సోమశిల దగ్గర బ్రిడ్జ్ వస్తుంది, డబల్ డెక్కర్ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే తిరుపతి వెళ్ళడానికి, బెంగళూరు వెళ్ళడానికి 80 kilometers తగ్గుతుంది. 80 kilometers. అప్పుడు దాని మీద ట్రాఫిక్ పెరుగుతుంది. అందుకే శ్రీశైలం హైవే కూడా వైడనింగ్కి ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది అనమాట. అంటే శ్రీశైలం హైవే అనగానే మనకి ఫార్మాసిటీ, ఇంకొకటి వచ్చేసి ఇటు సైడ్ తీసుకున్నామంటే మెట్రో. ఈ రెండు విషయాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటే మార్పు ఎవరికి నష్టం, ఎవరికి లాభం అంటే మీరు? అంటే పాపం ఫార్మాసిటీ తీసేశారని చెప్పారు కాబట్టి ఆ చుట్టుపక్కల ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి కొద్దిగా నష్టం ఉంటుంది. కానీ దాన్ని మెగా సిటీగా కన్వర్ట్ చేశారనుకోండి, లోపలే అన్ని ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ ఉంటే అక్కడ కూడా పెరగడానికి అవకాశం ఉంది. అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అసలు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పి కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. శ్రీశైలం హైవేలో శ్రీశైలం హైవేలో అంత దూరం వెళ్ళకుండా దగ్గరలో, ఓఆర్ఆర్కి దగ్గరలో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి అప్రిషియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పాపులేషన్ వచ్చి అక్కడ రిసైడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా వెళ్తారు. అవును. అది ఫార్మాసిటీ వచ్చేసి ఒక 15 kilometers దూరంలో ఉంది. ఆ 15 kilometers ఫిల్ అయిన తర్వాత అటు వెళ్తారు. తర్వాత మెగా సిటీ డెవలప్ చేస్తే ఇట్ విల్ బికమ్ ఏ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, సపరేట్ వస్తుంది. కానీ రెండు కలిసే బదులు హైదరాబాద్కి దగ్గరలో తీసుకుంటే మనకి ఎక్కువ అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతున్నాం మిమ్మల్ని, అసలు రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఒకటి, 71% రిచెస్ట్ పీపుల్ అంతా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పి మొన్న ఒక రిపోర్ట్ కూడా బయటికి రావడం జరిగింది. సామాన్యుల నుంచి అటు
రిచెస్ట్ పీపుల్ వరకు అందరూ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏంటి సార్ ఇది? ఎందువల్లంటే రియల్ ఎస్టేట్ గివ్స్ ది హైయెస్ట్ రిటర్న్ సో ఫార్. మనం లాస్ట్ 50 years అన్ని అసెట్ క్లాసెస్ తీసుకున్నాం అనుకోండి, రియల్ ఎస్టేట్ హెస్ అప్రాక్సిమేట్లీ గివెన్ 20%. అదే స్టాక్ మార్కెట్ మనం తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడైతే బిఎస్సి సెన్సెక్స్ స్టార్ట్ అయిందో ఇప్పటి వరకు లెక్కేస్తే 15 to 17% ఇచ్చింది రిటర్న్. అదే మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 14%, గోల్డ్ వచ్చేసి 10.5% వచ్చింది. అదే 10,000 మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, షేర్స్లో తీసుకోండి 11 lakhs అవుతుంది 30 yearsకి. అవును. అదే రియల్ ఎస్టేట్లో 23 lakhs అవుతుంది. 3% డిఫరెన్స్ ఉంది, కానీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల 23 అయింది. అది కాకుండా గ్లోబల్లీ మొత్తం గ్లోబ్లో మనం తీసుకుంటే మొత్తం ఎసెట్ క్లాసెస్లో 3 ఎసెట్ క్లాసెస్ గురించి చెప్తాను. $380 trillion ఈజ్ ఇన్ రియల్ ఎస్టేట్, $75 in the share market, entire share market of the world, and $7 to $8 trillion in the gold. You see importance of the real estate. And the పెద్ద కంపెనీస్, ఎడ్జ్ ఫండ్స్ అన్నీ కూడా రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాయి అన్నమాట. అదే కాకుండా ఇఫ్ యూ సీ ది మైక్రోసాఫ్ట్ CEO, యుఎస్ పర్చేజ్ లాట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ యుఎస్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ జనరల్గా ఓన్లీ కమోడిటీ ఇన్ ది వరల్డ్. ది సప్లై ఈజ్ కాన్స్టెంట్ అండ్ డిమాండ్ ఈజ్ ఎవర్ ఇంక్రీజింగ్. మీరు ఈ భూమి యొక్క పరిధిని పెంచలేరు కదా, పెంచలేరు. కానీ పాపులేషన్ ఆపలేరు కదా. పాపులేషన్ పెరుగుతుంది, భూమి అంతే ఉంది, అంటే ఇట్ ఇస్ సప్లై ఈజ్ కాన్స్టెంట్ అండ్ పాపులేషన్ ఈజ్ డిమాండ్ ఈజ్ ఎవర్ ఇంక్రీజింగ్. శోభన్ బాబు గారు 30 years బ్యాకే చెప్పారు. అవును, అందువల్లే ఆయన చాలా ల్యాండ్ ఓనర్. ఎవరైతే రియల్ ఎస్టేట్ని నమ్ముకుని ఇన్వెస్ట్ చేశారో జనరల్గా వాళ్ళు మంచి ఎప్రిషియేషన్ పొందారు. మీరు ఒక మాట అన్నారు, ఎవరైతే రియల్ ఎస్టేట్ నమ్ముకుని ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మంచి ఫ్యూచర్ బాగుంటుంది, మంచి రిటర్న్స్ కూడా వస్తాయండి. ఈ ఇన్వెస్ట్ చేసే టైంలోనే చాలామంది మోసపోతూ ఉంటారు. ఒక మంచి ప్రాపర్టీ కొనాలంటే అసలు ఇన్వెస్టర్ అనేవాడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మంచి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కన్సల్టెంట్ని కన్సల్ట్ చేస్తే ఆయన వేరియస్ ఆప్షన్స్ ఇస్తారు. ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే సార్, అసలు ఎక్కడ మోసపోతున్నారు? ఫస్ట్ ఆ మోసపోకుండా ఉండాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ ఎక్కడ మోసపోతున్నారు? ఎక్కడ మోసపోతున్నారంటే సపోజ్ మీకు సేల్స్ పర్సన్ వస్తారు, మార్కెటింగ్ పీపుల్ వస్తారు, తీసుకెళ్ళి షాద్ నగర్ నుంచి 10 kilometers ఇక్కడ ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుందని వాళ్ళు చెప్పి అక్కడ కొనిపిస్తారు. పాపం వాళ్ళకి తెలియదు కదా అక్కడ ఏమొస్తుందో తెలియక అక్కడ పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేస్తే 5 years 10 years చూసినా కూడా ఏమీ అవ్వదు. తర్వాత ఒక 10 years చూసి అది అమ్మేసుకుంటారు అన్నమాట. అందువల్ల అలా మోసపోతున్నారు ఒకటి. అది కాకుండా కొన్ని ఇవన్నీ కదా పంచాయతీ లేఅవుట్లో కొంటారు, తక్కువకి వస్తుంది కదా అని. ఆ పంచాయతీ లేఅవుట్ ఈజ్ నాట్ అప్రూవ్డ్ లేఅవుట్. ఓన్లీ 2 అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. ఒకటేమో ఇది హెచ్ఎండిఏ లేఅవుట్, డిటిసిపి లేఅవుట్. డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. హెచ్ఎండిఏ అంటే తెలుసు కదా, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. డిటిసిపి ఏమవుతుంది, ఇది స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళు మొత్తం స్టేట్లో అప్రూవల్స్ వాళ్ళు ఇస్తారు. హెచ్ఎండిఏ ఓన్లీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియాలో ఇస్తారన్నమాట. కొంతమందికి డౌట్ వస్తుంది, డిటిసిపి బెటరా హెచ్ఎండిఏ బెటరా? రెండు సేమ్ వాల్యూ. యాక్చువల్గా డిటిసిపిలో ఆ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్ 33 feet ఉంటుంది, హెచ్ఎండిఏలో 30 feet ఉంటుంది. మిగిలిన నామ్స్ జనరల్గా ఇది. అందువల్ల పంచాయతీ లేఅవుట్లు తీసుకోవడానికి అవాయిడ్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఎల్ఆర్ఎస్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి. అది కాక రేరా ఉన్న ప్రాజెక్ట్ మాత్రమే తీసుకోవాలి. ఓకే. అలా తీసుకున్న తర్వాత కూడా ఎవరైతే దగ్గర అయితే తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర లింక్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. లింక్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి, 1964 పహానీ దగ్గర నుండి, తర్వాత పట్టా నుంచి ఈ బిల్డర్ కొని ఉంటాడు ఆ ఫార్మర్ దగ్గర నుంచి, ఆ సేల్ డీడ్స్ తీసుకుని చెక్ చేయాలి. ఆ సేల్ డీడ్ తర్వాత ఎవరికి అమ్మారు వాళ్ళ దగ్గర, వాళ్ళు మనకు అమ్ముతుంటే ఆ సేల్ డీడ్ మొత్తం అంతా చెక్ చేయాలి. అది కాకుండా గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళి ధరణికి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని ఉంటాయి సర్వే నెంబర్ ప్రకారం. ఈ సర్వే నెంబర్లో ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని ఉన్నాయి. ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో మన సర్వే నెంబర్లో ఉన్న ల్యాండ్ దానిలో ఉందా లేదా అని అదే ఒకటి చెక్ చేసుకోవాలి.
అది కాకుండా మళ్ళీ గవర్నమెంట్ వెబ్సైట్లో వెళ్ళి ఈసీ ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ మనం ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు. మన పర్టికులర్ ప్లాట్ దాని డాక్యుమెంట్ ఉంటుంది కదా, డాక్యుమెంట్ నంబర్ వేసి దాని తర్వాత ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా వేసి ఆ మండల్ పేరు రాస్తే అక్కడ మనం క్లిక్ చేస్తే దాని ఈసీ వస్తుంది. ఎవరి దగ్గర నుంచి కొన్నారు, బౌండరీస్ ఏంటి, అవన్నీ డీటెయిల్స్ దానిలో ఉంటాయి. అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ చెక్ చేసుకోవాలి. ఒకటి ఏం చెప్పాను, పహానీ దగ్గర నుంచి 1964 నుంచి అందులో పట్టా ల్యాండా లేకపోతే ఇనాం ల్యాండ్. ఇనాంలో కూడా 4-5 రకాలు, చాలా రకాలు ఉన్నాయి. మర్జీ ఇనాం అని ఒకటి ఉంటుంది. సపోజ్ మీరు ఎవరన్నా నా దగ్గర పని చేశారనుకోండి, నేను నవాబ్ని నా మర్జీ ప్రకారం ఇచ్చేసాను. దోబీ ఇనాం, నవాబ్ దగ్గర దోబీగా పనిచేశాడు, దోబీ ఇనాం. అలా ల్యాండ్స్ ఉన్నాయి అనుకోండి, అది గవర్నమెంట్ కన్వర్ట్ చేసిందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. ప్రిఫరబుల్లీ పట్టా ల్యాండ్ అయితే సేఫ్ అనమాట, అది పహానీలో తెలుస్తుంది. దాని తర్వాత అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రిఫరబుల్లీ లీగల్ అడ్వైస్కి వెళ్ళి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. ఒక లీగల్ 5,000 నుంచి 10,000 ఇది ఇస్తారు. వాళ్ళు లీగల్ అడ్వైస్ ఇచ్చిన తర్వాత మనం కొనుక్కోవచ్చు. ఒకవేళ పెద్ద ప్రాపర్టీ ఉందనుకోండి, కొద్దిగా పెద్ద ప్రాపర్టీ కొనుక్కుంటున్నాం అనుకోండి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వాలి. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇలా ప్రాపర్టీ ఉంది, ఎవరైనా క్లెయిమ్ చేసేవాళ్ళు ఉన్నారా అని చేసుకున్నాను అనుకోండి, తర్వాత 5 years తర్వాత ఎవరన్నా వచ్చి క్లెయిమ్ చేసినా మీరు కోర్టుకు చూపించవచ్చు, నేను పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను అయినా ఎవరు రాలేదు కాబట్టి ఇది. అప్పుడు కోర్టు మీకే ఆ ల్యాండ్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ కొనుక్కునేటప్పుడు గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్లో కొనుక్కుంటే మంచి సేఫ్టీ ఉంటుంది అనమాట. ఒకవేళ బయట గేటెడ్ కమ్యూనిటీ లేకుండా ఉన్నప్పుడు ప్రతి 6 monthsకి ప్రాపర్టీని వెళ్ళి చూసుకోవాలి. అదే గేటెడ్ కమ్యూనిటీ ఉంటే ఒకవేళ వెళ్ళకపోయినా కూడా సేఫ్గా. ఏంటి తేడా? గేటెడ్ కమ్యూనిటీ అంటే ప్రాపర్ ఉంటుంది, గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, దెర్ ఇస్ సెక్యూరిటీ గార్డ్. అందువల్ల ఎవరైనా వచ్చి మన ప్రాపర్టీని ఆక్యుపై చేయలేరు. అదే కాంపౌండ్ వాళ్ళు లేదనుకోండి, సెక్యూరిటీ గార్డ్ ఎవరైనా వచ్చి ఆక్యుపై చేయడానికి ఆస్కారం ఉంది. అది. సో మొత్తం మీద ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఏజెంట్ని గుడ్డిగా నమ్మైతే వెళ్ళొద్దు. ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే కొంచెం టైం పట్టినా పర్లేదు, మనం సేల్కి వెళ్ళొచ్చు అంటారు. లేకపోతే ఎవరన్నా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఎవరైతే ఈ జాగ్రత్తలని ఆయనే తీసుకుని వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాడో అటువంటి కన్సల్టెంట్ని దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేస్తే వాళ్ళకి మంచి ప్రాపర్టీ వస్తుంది అన్నమాట. సాధారణంగా మీ దగ్గరికి క్లయింట్స్ వస్తూ ఉంటారు సార్ చాలామంది. సో వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్ పైన? మామూలు బేసిక్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పైన అంటే చాలా మంది, అంటే దేంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది మీతో డిస్కషన్ చేస్తూ ఉంటారు? చాలా మంది వస్తారు, ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేద్దామని వస్తారన్నమాట నా దగ్గరికి. వచ్చినప్పుడు నేను ఏమి అడుగుతానంటే, మీరు ఈ ఫ్లాట్లో ఉంటారా అంటే, లేదండి నేను ఎన్ఆర్ఐని, ఫ్లాట్ కొంటే ఎప్రిషియేషన్ అవుద్దని అని చెప్తాను. అప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఫ్లాట్ కొంటే ఇంత ఎప్రిషియేషన్ ఉంటుంది, ల్యాండ్ కొంటే ఇంత ఎప్రిషియేషన్ ఉంటుంది. న్యాచురల్గా నేను చెప్పిన లాజిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చింది ఫ్లాట్ కొనడానికి, కానీ వాళ్ళు వెళ్ళి ల్యాండ్ కొట్టారన్నమాట. అంటే అక్కడికి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎస్, చాలా మంది కన్ఫ్యూజన్, అంటే పాపం తెలియదు. అంటే ఫ్లాట్లో ప్రాపర్టీ కొనాలి, అందరూ ఫ్రెండ్స్ అందరూ ఫ్లాట్ కొంటున్నారు. మా ఫ్రెండ్ కూడా ఫ్లాట్ కొన్నాడు, వాడు ఇన్ఫోసిస్లో చేస్తున్నాడు, అక్కడ ఫ్లాట్ కొన్నాడు. నేను ఎన్ఆర్ఐని అక్కడ కొనాలి, అదే నేను కూడా ఫ్లాట్ కొంటాను అని వస్తారన్నమాట. యాక్చువల్గా వాళ్ళది పర్పస్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్. అది ఇన్వెస్ట్మెంట్ అనుకున్నప్పుడు ఫ్లాట్ కానీ విల్లా కొనుక్కున్నా, ల్యాండ్ కొనుక్కుంటే ఎప్రిషియేషన్. ఎందుకంటే మనం పెట్టిన ప్రతి రూపాయి ఎంత ఎప్రిషియేట్ అవుద్ది. అదే మనం ఫ్లాట్లో పెట్టామనుకోండి 0.4% ఆఫ్ ది రూపాయి మాత్రమే ఎప్రిషియేట్ అవుద్ది, మిగిలిన 0.6% డెప్రిషియేట్ అవుతుంది. అలా మారుతుంది అనమాట. అందుకని మంచి అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ చేసి అప్పుడు ఈ ప్రాసెస్ అన్ని అతను ఫాలో అవుతుంటే అప్పుడే అతని ద్వారా వెళ్ళి కొనుక్కుంటే మంచి ఉపయోగం ఉంటుంది. ఓకే సార్, మీరు మూసీ రివర్ గురించి చెప్పారు. అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని మీద కమిటీ వేయటం, తర్వాత ఎలా డెవలప్ చేయాలని చెప్పి మాస్టర్ ప్లాన్తో ఉన్నారు. సో మూసీ రివర్ కింద అన్నది అంటే గవర్నమెంట్ ఏదైతే ఆలోచిస్తుందో అది కింద కంప్లీట్ అయిపోతే ఆ ఏరియా మొత్తం ఎలా ఉంటుంది సార్? ఆ ఏరియా అంతా, ఎందుకంటే మూసీ రివర్ డెవలప్ చేయడమే కదా కాకుండా దాని మీద నంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ వేస్తున్నారు. అవును, దాని పక్కనే రోడ్ నెట్వర్క్ వేస్తున్నారు, 4 lane మినిమం. అందువల్ల ట్రెమండస్ డెవలప్మెంట్ ఏరియాలో వస్తుంది అన్నమాట. బాగా డెవలప్ అవుతుంది, కనెక్టివిటీ పెరుగుతుంది, మొత్తం హైదరాబాద్కి చాలా బెనిఫిట్ అవుతుంది.
ఇంకోటి ఏంటంటే ఫ్లడ్ కూడా కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళు సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏదైతే మూసీ రివర్లోకి వచ్చే ఎఫ్లూయెంట్స్ ఉన్నాయో అవన్నీ ట్రీట్ చేసి మంచి వాటర్ను మాత్రమే మూసీ రివర్లో వదులుతారు. ఓకే. అందువల్ల మూసీ రివర్ కూడా మంచి అది టూరిస్ట్ ప్లేస్ కూడా లాగా డెవలప్ అవడానికి అవకాశం చాలా ఉందన్నమాట. సార్ ఒకప్పుడు హైదరాబాద్లో ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, సెలబ్రిటీస్, సినీ సెలబ్రిటీస్, పొలిటికల్ చాలామంది జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వైపే ఉండడానికి ఇష్టపడేవాళ్ళు. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ దాటి బయటికి వెళ్తున్నారు. అంటే ఎటువైపు చూస్తున్నారు అంటే మీరు అంటే ఇప్పుడు దాదాపు చాలామంది ఏంటంటే సిటీకి దూరంగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంటే ఏ వైపు చూస్తున్నారంటే మీరు చెప్పారు. ఎందువల్ల ఫస్ట్గా హైదరాబాద్లో రిచెస్ట్ ప్లేస్ ఏది? ఒకప్పుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మరి ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు రిచెస్ట్ మోడర్న్ హైదరాబాద్ వచ్చేసి కోకాపేట్, నార్సింగి అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పుప్పలగూడ. దిస్ ఏరియా విల్ బికమ్ ఏ మోడర్న్ హైదరాబాద్. అన్ని మోర్ దెన్ 30 ఫ్లోర్స్, డిస్టెన్స్ టు డిస్టెన్స్ బిల్డింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత పెద్ద పెద్ద రోడ్స్ ఉంటాయి. జూబ్లీహిల్స్ కన్నా ఎక్కువ రేట్లు ఉన్నాయా? ఇప్పుడు వస్తున్నాయి. జూబ్లీహిల్స్లో నిన్న ఒక క్లయింట్కి తీసుకెళ్ళాము, 16,000 చెప్పారు పర్ స్క్వేర్ ఫీట్. ఇక్కడ వచ్చేసి 12,000, 14,000 అంటే ఆల్మోస్ట్ ఆ రేంజ్కి వచ్చేస్తుంది. కొంతకాలం వేడుకు ఇంకా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇట్ విల్ బికమ్ ఏ మోడర్న్ హైదరాబాద్. ఓకే, అందుకే అందరూ సిటీ అవుట్స్కట్కి వెళ్ళిపోతున్నారు, అక్కడికి వెళ్తున్నారు కొంతమంది. అలా కాకుండా నేను సిగ్నేచర్ విల్లాస్ అవి చెప్పాను కదా, అటువంటి చోటుకి వెళ్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ఎఫ్లూయెంట్ పీపుల్, వాళ్ళకి ఏంటి కావాలి? దే ఫ్లై బై ఎయిర్ ఓన్లీ. అందుకని ఎయిర్పోర్ట్ దగ్గర చూస్తారు. ఓకే, వన్ ఆఫ్ ది పాయింట్ అంటే మేజర్ ఫ్యాక్టర్ ఫర్ దమ్ ఈజ్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండాలి. మళ్ళీ వాళ్ళు పనిచేసే ప్లేస్కి లెస్ దాన్ 40 minutesలో వెళ్ళిపోవాలి. ఓకే, అది ఆ ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారన్నమాట. ఓకే. హైదరాబాద్ చాలా వేగంగా డెవలప్మెంట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ పరంగా తీసుకున్నామంటే ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ఒక 1 monthలోనే. సార్ ఒకవేళ ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ ఉంది, రేపు ఏదైనా గవర్నమెంట్ చేంజ్ అయితే మళ్ళీ అమరావతి క్యాపిటల్ అనిగిన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఒకవేళ ఇవన్నీగిన మార్పులు చేర్పులు జరిగితే రేపు హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఒకవేళ అదర్ గవర్నమెంట్ టీడీపీ హైదరాబాద్లో మాది అమరావతిలో వచ్చిందనుకోండి, ఆంధ్రాలో, అప్పుడు కొంత ఇన్వెస్ట్మెంట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇది లాస్ట్ టైం ఇలా జరిగే చాలామంది లాస్ పోయారు. అంటే మనకి స్టేట్ బైఫర్కేషన్ జరిగినప్పుడు చాలామంది అమరావతిలో ఇన్వెస్ట్ చేశారు. ఒక దెబ్బన అక్కడ ఏం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. సో మళ్ళీ అంత సాహసం చేయగలరా, హైదరాబాద్ దాటి వచ్చి మళ్ళీ అమరావతిలో ఇన్వెస్ట్ చేయగలరా అని చెప్పి చాలామంది డౌట్ ఉంది ఇది. అవును, అందుకే కొంతమంది డెఫినెట్గా వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. అంటే అంత లాస్ట్ టైం లాగా మాస్, ఎందుకంటే దే హ్యావ్ ఎ డౌట్ మళ్ళీ ఆ ప్రభుత్వం తర్వాత ఇంకో ప్రభుత్వం అగైన్ కంటిన్యూటీ ఉంటుందో లేదా. వేరే అగైన్ వైఎస్ఆర్సీపీ వచ్చిందనుకోండి, ఏ పార్టీ కానీ అవుతుంది. కాబట్టి ఆ డైలమా వల్ల కొద్దిగా తగ్గుతుంది, కానీ కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. అది కాకుండా హైదరాబాద్ నేను చెప్పినట్టు గ్లోబల్ సిటీ అండ్ ఎంఎన్సీస్ ప్రెఫర్ చేస్తున్నాయి హైదరాబాద్ని, నేను చెప్పిన అడ్వాంటేజెస్ కూడా. అందువల్ల జాబ్ క్రియేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా చాలా ప్రొయాక్టివ్గా, పాజిటివ్గా అప్రోచ్ ఉంది. కాబట్టి ఈ గవర్నమెంట్ది ఈ హైదరాబాద్ బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవ్వటం వల్ల హైదరాబాద్ కూడా రియల్ ఎస్టేట్లో బాగా ప్రోగ్రెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ అక్కడ ప్రజెంట్ గవర్నమెంటే వచ్చిందనుకోండి, ఇక హైదరాబాద్లో ఇంట్రెస్ట్ ఇంకా స్పీడ్ బ్రేకర్లు, ఆటో పైలట్ అంటారు కదా, అవుతుంది, వెళ్ళిపోతూ ఉంటారు. సో హైదరాబాద్లో లోకల్స్ కావచ్చు, నాన్ లోకల్స్ కావచ్చు, లాంటి హైదరాబాద్ పీపుల్ హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ వాళ్ళకున్న బడ్జెట్కి వాళ్ళకి అనుకున్న లొకేషన్లో రావట్లేదు. చాలామంది ఏంటంటే కొంచెం దూరం వెళ్తున్నారు, కొంతమంది అసలు ఎటు సైడే వెళ్ళాలో అర్థం కాక చాలామంది కొంత ఆలోచనలు కూడా ఉన్నారు. అంటే ఈ మధ్య ఏంటంటే ఈస్ట్ సైడ్ కూడా ఎక్కువ డెవలప్ అవుతుంది. ఈస్ట్ సైడ్ ఇన్వెస్ట్ చేస్తే మరి అది ఓపెన్ ప్లాట్స్లో చేయాలా, విల్లాస్లో చేయాలా, లేదంటే మంచి హై రైజ్ బిల్డింగ్ ఒకటి తీసుకోవాలని చెప్పి కూడా ఒక ఆలోచన ఉంది. ఒకవేళ ఈస్ట్ సైడ్కి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి బెస్ట్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? ఎప్పుడైనా సరే 3 సెగ్మెంట్స్లో, అదేంటిది ఫ్లాట్స్, విల్లాస్, ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండటానికి డిఫరెంట్. వాళ్ళ రెసిడెన్స్గా ఉపయోగించుకోవాలంటే దట్ ఈస్ డిఫరెంట్. అదే ఇన్వెస్ట్మెంట్ అయితే ల్యాండ్లోనే వేయాలి. కానీ ఈస్ట్ సైడ్లో ఎప్పుడైతే గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుందో ఈ ప్రాజెక్ట్స్ ఇక్కడ మేము పెడతాము
ఈ ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ అవుతుంది అని క్లియర్ కట్గా గవర్నమెంట్ ఇది వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. లేకపోతే ఎక్కడైతే ఆల్రెడీ గ్రౌండ్ మీద డెవలప్మెంట్ జరుగుతుందో, గ్రౌండ్ మీద జాబ్ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందో అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అన్నమాట. మీ సలహా అయితే అది అగైన్ సౌత్కే వస్తుంది. సౌత్ వస్తుంది. ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, అంటే మొత్తం మీద తీసుకున్నామంటే ఫ్యూచర్ 2050 ఎలా ఉంటుంది మీరు చెప్తున్నారు. ఇదన్నీ అనుకున్నది మొత్తం మీద గవర్నమెంట్ ప్లానింగ్స్ కావచ్చు, లేదంటే కొత్త కంపెనీస్ ఇటుకు రావడం కావచ్చు, ఎంత జరిగితే వరల్డ్ నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది హైదరాబాద్. వరల్డ్లో నెంబర్ 1 ప్లేస్లో ఎప్పటికీ అది చాలా కష్టం అనమాట. సపోజ్ ఇప్పుడు టోక్యో తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ పాపులేషన్ వచ్చి 3.75 crores, వాళ్ళ జీడిపి ఈజ్ $1.7 trillion. అంటే మోర్ దెన్ 185 కంట్రీస్ ఇన్ ది వరల్డ్ ఒక సిటీలోనే దాని జీడిపి. ఆ లెవెల్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, ప్రొవైడెడ్ గవర్నమెంట్ ప్రాపర్గా డెవలప్మెంట్ చేయాలి, అన్నీ సానుకూలంగా రావాలి. సక్సెస్ఫుల్ గవర్నమెంట్స్ కూడా ఆ సేమ్ పాలసీస్ని కంటిన్యూ చేయాలి. అలా చేస్తే గ్లోబల్ సిటీ కావచ్చు, మే నాట్ బి నెంబర్ 1, మేబీ 50లో 1 సిటీ అవ్వచ్చు. సార్ నేను ప్రశ్న సూటిగా అడుగుతాను. వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్గా మార్చేస్తున్నారు అన్ని చోట్ల, ప్రతి మండలంలో విలేజెస్ కూడా పాకింది ఇది. రేపు ఈ విధంగా జరుగుకుంటూ వెళ్ళిపోతే వ్యవసాయానికి ఎంత డిమాండ్ ఉంటుంది సార్ ఫ్యూచర్లో, వ్యవసాయ భూములకి? ఏమవుతుందంటే ఈ వ్యవసాయ భూములు ఎలా పెరుగుతాయి? అవి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక రైతు కోకాపేటలో ఉన్నాడు అనుకోండి, ఆయన 100 కోట్లు పెట్టి ఒక 5 ఎకరాలు అమ్మాడు. అతనికి ఎంత వచ్చింది? 500 కోట్లు వచ్చింది. ఓకే, అతను ఏం చేస్తాడంటే, అతను రైతు కాబట్టి మళ్ళీ ల్యాండే కొంటాడు. అవును. ఎక్కడ కొంటాడు? ఒక 10 kilometers తర్వాత వెళ్ళి ల్యాండ్ కొంటాడు. అక్కడ 10 కోట్లకి పెట్టుకుంటాడు. అక్కడున్న రైతు 10 ఎకరాలు ఉందనుకోండి, 100 కోట్లు ఉంది ఆయన దగ్గర, అతను ఇంకో 10 kilometers తర్వాత కొంటాడు. అలా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ద్వారా అలా వ్యవసాయ భూముల యొక్క రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. మీరు అంతకుముందు చూసుంటారు. 2014లో మేము గజ్వెల్ దగ్గర యువతల కేసీఆర్ సార్ గారి ఫామ్ హౌస్ ఉంది కదా, దానికి దగ్గరలో ఒక 25 acresకి 2.5 lakh చెప్పాడు 2014లో. మేము 2.25 అడిగాము. 2.25కి అతను ఇవ్వనన్నాడు. నెక్స్ట్ డే ఒక మార్వాడి వచ్చి 2.5 కొనేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎంత ఉంది అక్కడ? మినిమం 1.5 crore ఉంది. 14 ఎంత? 9 years. ఓకే, అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా పెరుగుతాయి అన్నమాట ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వల్ల. మీరు చెప్పేది ఇంకోటి కరెక్టే, మొత్తం వ్యవసాయ భూములన్నీ ఇలా కన్వర్ట్ అయిపోతున్నాయి. అది కరెక్ట్ కాదు. కానీ ఉన్న వ్యవసాయ భూముల్ని ఎఫెక్టివ్గా ఈల్డ్ పెంచుకుంటే, యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు తెలంగాణ ఫుడ్ ప్రొడక్షన్ ఈజ్ డబుల్ ది ఆంధ్ర. మీరు అనేది మోడర్న్ వ్యవసాయం రావాలంటారు. ఇంకా మోడర్న్ వ్యవసాయం రావాలి, దానివల్ల రైతుకు కూడా లాభం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. మరిన్ని విశేషాలు మరి ఒక ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.